అమరావతి రాజధాని, ఆంధ్రుల రాజధాని చాలా కాలం అంటే 10 ఏళ్ల నుంచి ఈ మాటకు సంబంధించి రెండు పార్టీలు కూడా గొడవ పడుతున్నాయి, కొట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాటలు మాత్రం మాట్లాడటం తప్పితే రాజధానికి సంబంధించిన ఊస అయితే లేదు. సరే, ఇప్పుడు దానికి సంబంధించి ఒక అడుగు పడింది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వైసీపీ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము దానికి మద్దతు తెలుపుతున్నామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా చాలా పెద్ద తప్పు. ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక 2 లక్షల కోట్ల రూపాయల వరకు కావాలి అనేటి ఒక చర్చ. ఏం చెప్తారు? నువ్వు చెప్పడానికి ఏం లేదు. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పడంలో సిద్ధహస్తులైన తపేలా ఛానళ్ళు అండ్ తెలుగుదేశం సోషల్ మీడియాతో కలిపి అసలు విషయాల కన్నా అనవసరమైన విషయాలు చర్చనీయాంశాలు చేసి, అంటే అసలు విషయం అంటే అమరావతి రాజధాని కింద నేను మాట్లాడినా లేకపోతే మీరు మాట్లాడినా వాళ్ళకి నచ్చదు. అది అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని శంఖంలో పోచిన కానీ చేర్థం అవుతున్నట్టు ఆ ఛానల్లో కూర్చొని చెప్తే నచ్చితే నమ్ముతారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో అమరావతి రాజధానికి వ్యతిరేకించిన వాళ్ళే, రైతుల కష్టాలందరికీ మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళమే. ఆ ప్రాస్పెక్ట్లో మాట్లాడే వాళ్ళకి ఏమని చెప్పాలి? ఇప్పుడు గత ప్రభుత్వం 5 ఏళ్ళు మీరు చూసుకుంటే సెంట్రిక్గా అమరావతి సెంట్రిక్గానే పరిపాలించబడింది కదా. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పును గౌరవించింది కూడా గత ప్రభుత్వమే కదా. 3 రాజధానుల బిల్లు విరమించుకుంది కూడా గత ప్రభుత్వమే కదా. ఇన్ని బేగాలు పోయి నిన్ను కబుర్లు చెప్తున్న వీళ్ళు ఇవాళకి 15 నెలలు కంప్లీట్ అయింది. అమరావతి శాశ్వత రాజధానిని గజిట్ ఎందుకు తేట్లే?